చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. మరి అంత నోరూరించే గోంగూరని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? మరి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి కడాయిని పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మందపాటి కడాయిని పెట్టుకోండి. కడాయి కొంచెం వేడెక్కిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇలా మిరపకాయల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి. అప్పుడే లోపల ఉండే విత్తనాలన్నీ బాగా వేగుతాయి. అప్పుడే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అండి. ఈ విధంగా ఇక్కడ నేను ఒక 10 మిరపకాయలని తీసుకున్నాను. కొంచెం అలా ఫ్రై చేసుకోండి. తర్వాత ధనియా, కొంచెం జీలకర్ర, కొంచెం ఇంగువ, మెంతులు కంపల్సరీ అండి. ఎప్పుడు కూడా పులుపులో మెంతులు వేస్తేనే ఆ టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుందండి. అండి ఈ విధంగా మొత్తం ఇలా కలుపుతూ బాగా వేయించుకోండి. వేగిన తర్వాత ఇలా పక్కకి తీసి పెట్టుకున్నారంటే ఆయిల్ అనేది ఇలా పక్కకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి ఎండుమిరపకాయలని తీసి పెట్టుకుందాము. చూడండి ఈ విధంగా మొత్తం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇప్పుడు అదే కడాయిని పెట్టుకోండి. కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా వేసుకోండి. ఒక 2 స్పూన్స్ వేసుకోండి. గోంగూర ఉడికేదని కొంచెం ఆయిల్ పడుతుంది. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరని ఈ కడాయిలో వేసుకునేసేయాలి. చూడండి ఈ విధంగా కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వండి. ఒక్కొక్క గోంగూర చాలా తొందరగా ఉడికేస్తుందండి, కానీ ఒక్కొక్క గోంగూర అసలు ఉడకదు. ఈ గోంగూర కూడా కొంచెం లేట్ అయింది, కానీ కొంచెంసేపు పర్వాలేదు, ఉడకనివ్వండి. ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ కొంచెంసేపు అలా ఫ్రై అవ్వనివ్వండి. చూడండి ఇలా కలుపుతూ అడుగంటేస్తూ ఉంటుందండి. ఆకుకూర కదా, అందుకని కడాయికి అడుగంటేస్తుంది. అందుకే చెప్పాను మందపాటి కడాయిని పెట్టుకోండి అనేసి. అడుగంటనివ్వకుండా ఇలా మధ్యలో గరిటెతోటి కలుపుతూ అలా ఫ్రై చేసుకోండి. చూడండి ఈ విధంగా అలా కొంచెంసేపు ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు, గోంగూర ఉడికేంత వరకు ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. అంతే, గోంగూర అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ప్లేట్లోకి తీసి పెట్టుకునే ఎండుమిరపకాయలని ఫస్ట్ మిక్సీ జార్లోకి తీసుకునేసేయాలి. తగినంత ఉప్పు వేసుకోండి. అలా కోర్సుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోంగూరని కూడా ఈ ఎండుమిరపకాయల్లో వేసుకునేసేయండి. నేను చూస్తున్నాను కదండి, అలాగే చేయండి. గోంగూర పచ్చడిని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఈ విధంగా గోంగూరకి ఎండుమిరపకాయల కారం అంతా మిక్స్ అయ్యే విధంగా ఇలా గరిటెతోటి ఒకసారి తిప్పుకోండి. అలా మిక్సీని అలా 2 సెకండ్స్ మిక్సీ గ్రైండ్ చేయండి. చూడండి ఈ విధంగా సరిపోతుంది. ఇప్పుడు ఈ గోంగూరలోకి తిరగమాత పెట్టుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అదే కడాయి పెట్టుకోండి, సరిపోతుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ ఒక 2 స్పూన్స్ వేసుకోండి. మరి ఊరగాయ అంటే ఆ మాత్రం నూనె పట్టదా అండి? అప్పుడే కదండి ఆ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. చూడండి ఈ విధంగా నూనెని కొంచెం వేడెక్కనివ్వండి. ఇప్పుడు కొంచెం 1/2 స్పూన్ ఆవాలు వేసుకోండి. అలా ఎండుమిరపకాయని ఒకటి కట్ చేసుకోండి. కొంచెం కరివేపాకు, అంతేనండి. అలా వేయించుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోంగూరని ఈ కడాయిలో వేసుకునేసేయండి. అలా 2 మినిట్స్ వేగనిచ్చారంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర ఊరగాయ రెడీ అయిపోతుంది. ఈ గోంగూర ఊరగాయని వేడివేడి అన్నంలో అలా గోంగూర వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే ఉంటుందండి, ఎంత టేస్టీగా ఉంటుందో. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి ఒకసారి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి. ఈ విధంగా తిరగమాత అనేది కలుపుతూ కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోంగూరని తాలింపులో వేసుకునేసేయండి. అలా 2 మినిట్స్ వేగనివ్వండి, అంతేనండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఈ ఊరగాయలోకి కాంబినేషన్ సాంబార్ బాగుంటుంది. అలాగే పెరుగన్నంలోకి అయితే ఇంకా చెప్పనవసరం లేదండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసిన ఈ పద్ధతిలో చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉందంటారు. చూడండి ఈ విధంగా మొత్తం ఇలా తిరగమాత అనేది గోంగూరకి పట్టుకునే విధంగా ఇలా మిక్స్ చేస్తూ కలుపుతూ ఉండండి. కడాయి మొత్తం గోంగూరని స్ప్రెడ్ చేస్తూ అలా 2 మినిట్స్ అనేది బాగా వేగనివ్వండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే 1 మంత్ వరకు కూడా ఇది నిల్వ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్